ఒకసారి అది ఓపెన్ చేసి సురేష్ షకీల్ హాసన్ వేట్లబుర్జు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న షకీల్ హాసన్ తన జూనియర్ను వేధించడం వల్ల ఆ అమ్మాయి జాబ్ చేసుకోకపోకుండా పైగా జాబ్ తీసేస్తాడని మానసికంగా చాలా హింసిస్తుండు. మరి ఆ అమ్మాయి ఏం చెప్పుకోని పరిస్థితుల్లో ఎవరు చెప్పుకుంటుంది? ఆమెకు బాధ జరిగితే తన తోటి అధికారులకు చెప్పుకుంటా, ఫస్ట్ లేడీస్కి చెప్పుకుంటుంది. అక్కడ ఉన్న సూపరింటెండెంట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆమె సపోర్ట్ వాళ్ళు ఇంకా 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 ఎక్కువ చేస్తున్నాడు ఆయన. అంటే ఎప్పుడైనా కూడా ఒక మగవాడు ఫ్రీడమ్, సరే ఆ అమ్మాయికి ఇష్టం ఉంది చేస్తుందంటే ఆ మాట వేరు. నాకు ఇష్టం లేదు అది అని చెప్పేసి ఆమెను బలవంతంగా తన రూమ్కి పిలుచుకొని ఇచ్చేయడం అనేది ఆమెకు బాధ కలిగి ఆమె ఎవరు చెప్పుకోలేక సూపరింటెండెంట్ మేడంకి చెప్పినప్పుడు సూపరింటెండెంట్ మేడం ఏం చేయాలి? ఆమె పిలిపించి ఆమె వాళ్ళిద్దరిని పిలిపించి ఏమైంది అట్లా వేసుకో తప్పని బెదిరించాలి. కానీ తనకు సపోర్ట్ చేసుకోకపోయి ఏం చేసుకుంటున్నాడుగా, నాకు సీఎం నా బంధువు ఉన్నారు, హెల్త్ మినిస్టర్ నాకు తెలుసు, మాకు బంధువు అవుతారు మాకు తెలుసు అంటే అంటే నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు ఈరోజు? అంటే మాదిగలు అంటే అంత చులకనా? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మందకృష్ణ మాది గారు గట్టిగా చెప్పిండు, ఏది ఏమైనా మా మా ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని ఎప్పుడు మనకు ఇట్లేదు, మీరు ఇమీడియట్లీ వెళ్ళి అక్కడ వాళ్ళకు ధర్నా చేస్తున్నారంటే సపోర్ట్ చేయమని చెప్పిండు. రేపు కృష్ణమాది గారి దగ్గరికి పై ఆఫీసర్తో మాట్లాడి రేపు ఖచ్చితంగా రేపు ఇక్కడ రాబోతున్నాడు. ఖచ్చితంగా సూపరింటెండెంట్ సస్పెండ్ చేయాల్సిందే, అతన్ని ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ పెట్టినాక కూడా వాళ్ళని కనీసం పట్టించుకోని పరిస్థితి అయింది. అంటే ఇప్పుడు మాదిగలు అన్నంత చులకని చూస్తున్నారా? ఖబర్దానని చెప్తున్నాం మేము.